గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె, ఏకలవ్య నగర్, ఆచార్య కాలనీ, మారుతీనగర్ ప్రాంతాల్లో సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఇంటి స్థలాలు కేటాయించే వరకు పోరాటం కొనసాగుతుందని, ఎన్నికల హామీల మేరకు ప్రతి అర్హ కుటుంబానికి 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 17న ఇంటి స్థలాల అర్జీదారులతో చలో కలెక్టర్ కార్యాలయం కార్యక్రమం నిర్వహించి భారీ ఆందోళన చేపడతామని ప్రకటించారు. కార్యక్రమంలో సిపిఐ అనుబంధ సంఘాల నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొని మద్దతు తెలిపారు. రూపాయలు పరిష్కరించాలి. నంద్యాలలో అన్ని వార్డుల సమస్యలను పరిష్కరించాలి. నంద్యాల పట్టణంలోని అన్ని వార్డుల సమస్యలను నంద్యాలలో అన్ని వార్డుల సమస్యలు పరిష్కరించాలని అధికారుల నిర్లక్ష్య వైఖరి పోరాడతాం. నంద్యాల పట్టణం వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, పేదలకు ఇళ్ల స్థలాలు. సిపిఐ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు స్థానికంగా ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను అమలు చేయాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ చేసి అమలు చేసి నేటికి 26 నెలలు అవుతా ఉంది. ఈ 26 నెలల్లో ఆ హామీని అమలు చేయలేదు. చాలా మహిళలకు ఒకరికి 1500 రూపాయలు నెలకు ఇస్తానని చెప్పారు. చదువుకున్న నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఆ హామీని అమలు చేయాలని ఈ రోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సుంకులమ్మ వీధి నుండి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుస్తాం, గత ప్రభుత్వం వైఫల్యాలని మా ప్రభుత్వం నెరవేరుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతా ఉన్నాం, ఈ నంద్యాల టౌన్ లో మీరు పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఇప్పించుకొని మీరు అందమైన భవంతులు కట్టుకుంటా ఉంటే మేము ఉండడానికి జాగాలు లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ ఒక కుటుంబ చిన్న ఇంట్లో 3-4 జీవనం సాగిస్తా ఉన్నాం. కాబట్టి నంద్యాల పట్టణంలో మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి నంద్యాల పట్టణంలో ప్రజానికానికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పాదయాత్రను చేపట్టం చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా 17వ తేదీన చెలో కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తా ఉన్నాం. ఆ రోజు కల్లా మీరు స్పష్టంగా ప్రకటన చేయకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ పాదయాత్రలో వేలాది మంది పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ప్రతి దేశంలో జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా దేశంలో మార్పు కోసం బదిలీ జరూరు హై అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సిపిఐ పట్టణ సమితి తరఫున ఈరోజు ఈ సుంకులమ్మ వీధిలో పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నంద్యాల పట్టణంలో గత వైఎస్ఆర్పీ ప్రభుత్వ హయాంలో గాని, అదేవిధంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలో గాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, నంద్యాల పట్టణంలో కుందు నది పొరంబోకు భూములు ఎవరికందరూ వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. మేము మొన్ననే ఈ రాష్ట్ర మంత్రి ఫరూక్ గారికి విన్నవించినాం. కుందు నది వెనక భాగాన దాదాపు 100 ఎకరాలు ఉన్నాయి, అది పేద ప్రజలకు ఇమ్మని చెప్పారు. కానీ ఆయన సర్వే అన్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కానీ ఈ రోజు నంద్యాల పట్టణం పేదలకు ఇళ్ల స్థలాల కోసం
గతంలో అనేక ప్రభుత్వ భూములు చూపించినా గానీ వాటిని ఏ అధికారి పార్టీ ఉంటే ఆ అధికారంలో ఉన్న నాయకుల వాళ్ళే కబ్జాలు చేశారు. కాబట్టి ఇప్పటికైనా గానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరు గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 2 సెంట్లు, పట్టణ ప్రాంతం 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతం 3 సెంట్లు ఇస్తామన్నారు. కాబట్టి మేము చెప్తున్నాం, ఈ నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూములన్నీ బడా బడా భూస్వాములు ఆక్రమించుకున్నారు. వాటిని విడుదల చేసి పేద ప్రజలకు అందజేయకపోతే సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించి పేదలకు మీరు 2 సెంట్లు ఇస్తామంటారు, మేము 5 సెంట్లు ఇచ్చి మీకు ఈ పేదలకు అండగా ఉంటామని దానికి ఎర్రజెండా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు నుండి 15వ తారీఖు అన్ని వార్డులలో ప్రచారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం విధానాలను వెండగట్టే విధంగా ఈ రోజు నుండి ప్రచారం స్టార్ట్ కావడం జరిగింది. మరి అదేవిధంగా 17వ తారీఖు సెలవు కలెక్టరేట్ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి నంద్యాల పట్టణంలో అనేక మంది ఇల్లు లేని నిరుపేదలు దాదాపు అంటే 4000 మంది వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది. మరి ఆ అర్జీల ద్వారా మరి మొన్ననే మరి మినిస్టర్ గారిని కూడా కలసడం జరిగింది. ఆ ఇంటి స్థలాలు ఇంతవరకు ఒక స్థలమే చూడలేదు. మరి అటువంటి తరుణములో ఆగస్టు 15వ తారీఖు మరి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమాజము. ఇది ఈ రోజు నంద్యాల పట్టణంలో ఈ ప్రచారంలో భాగంగా ఈ రోజు మరి నూనెపల్లె, ఏకలవ్య నగరు, ఆచార్య కాలనీ ఈ ప్రాంతంలో వార్డులలో తిరగడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి మన సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారు మాట్లాడతారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.